నమస్తే ఫ్రెండ్స్. ప్రకృతి వ్యాలీ టీం తరఫున అందరికీ స్వాగతం, సుస్వాగతం ఫ్రెండ్స్. మహాకరుణ ధ్యాన మహాచక్రం 4లో భాగంగా మనం 108 రోజుల సంకల్ప ధ్యానం చేసుకున్నాం ఫ్రెండ్స్. మరి ఈ రోజు మనం చక్కగా 43వ రోజుకు చేరుకున్నాం. అందరూ సామూహిక ధ్యానానికి రెడీగా ఉన్నట్టున్నారు. మరి ఈ రోజు 43వ రోజు కార్యక్రమానికి గౌరీ మేడం గారు చేసి ఉన్నారు అనకాపల్లి నుంచి. ఆ మేడం యొక్క ధ్యాన అనుభవాలు విందాం. ముందుగా సామూహిక ధ్యానం, సంకల్ప ధ్యానం చేద్దాం. మహాకరుణ ధ్యాన మహాచక్రం దిగ్విజయంగా జరగాలని చెప్పి మనందరం కూడా సమిష్టిగా ధ్యానం చేద్దాం. ఆ ప్రకృతి వ్యాలీ యొక్క ఎనర్జీకి మనందరం సామూహికంగా ఆ ఎనర్జీని తీసుకుందాం. హాయిగా చక్కగా కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుందాం ఫ్రెండ్స్. మంచి సంగీతంతో, సునాదంతో ధ్యానంలోకి వెళ్దాం. ప్రకృతి వ్యాలీ యొక్క ఎనర్జీస్ ని తీసుకుంటూ చక్కగా ధ్యానం చేద్దాం. My dear friends, my dear masters, and my dear gods, మిత్రులారా, ధ్యానులారా, భగవంతులారా, మనమందరము ఈరోజు ధ్యానములో నిమగ్నము కావడానికి
సంకల్పించుకొని కూర్చుని ఉన్నవారం. ధ్యానం ప్రతి స్త్రీకి, పురుషుడికి, బాలుడికి, బాలికకు, వృద్ధుడికి, వృద్ధురాలికి, ప్రతి ఒక్కరికి ప్రతిరోజు నిత్య అవసరమైన ప్రక్రియ. మనమందరము ధ్యానము కోసము కూర్చున్నాం. హాయిగా కూర్చున్నవలే. మన గదిని చీకటిగా చేసుకుని కూర్చున్నవలే. చక్కటి సుగంధ సుపరిమళాలు సమకూర్చుకొని కూర్చున్నవలే. కుర్చీలో కూర్చోవచ్చు మిత్రులారా, కింద హాయిగా కూర్చోవచ్చు, గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. శరీరాన్ని సుఖవంతముగా చేసుకొని కూర్చున్నవలే. చేతుల్లో చేతులు పెట్టుకున్నవలే, వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకున్నవలే. మిత్రులారా, హాయిగా కూర్చున్నాం. ఎంత చక్కటిదో ధ్యానం, ఎంత మహత్తరమైనదో ధ్యానం, ఎంత శీతలమైనదో ధ్యానం. ధ్యానం ద్వారానే ఆరోగ్యం, ధ్యానం ద్వారానే స్వస్థత, ధ్యానం ద్వారానే శరీర శక్తి, ధ్యానం ద్వారానే మనసు యొక్క శాంతి, ధ్యానం ద్వారానే బుద్ధి యొక్క క్షమత. ఎవరూ కళ్ళు తెరవరాదు, హాయిగా కూర్చొనివలే. కళ్ళు రెండు మూసుకొని శ్వాసానుసంధానము మిత్రులారా. శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం. మనము దేవుళ్ళము మిత్రులారా. వీఆర్ గాడ్స్. ఈ శరీరాలము ధరించిన ఆత్మ పదార్థాలము మనము. సృష్టి యొక్క మూలకర్తలము మనము. ఆహాహా, ఏమి మన యొక్క అస్తిత్వము, ఏమి మన యొక్క భాగ్యం. మనసులో ఏ ఆలోచనలు లేవు. నో థాట్స్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఇండియా అండ్ ద హోల్ వరల్డ్. మనసు శాంతముగా ఉండవలే, ప్రశాంతముగా ఉండవలే. దానికి మార్గమే శ్వాసతో కలయిక, శ్వాస మీద ధ్యాస. ససేమిరా కళ్ళు తెరవరాదు. శ్వాసతో ఏకం, శ్వాసతో ఏకం.
కళ్ళు తెరవరాదు. Don't open your eyes. कृपया कोई भी आंखें न खोले मेरे दोस्तों, मेरे मित्रों. ఎవరు కళ్ళు తెరవరాదు. సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసతో ఏకం. మనస్సు యొక్క ధార శ్వాసధారతో ఏకము కావాలి. యోగం అంటే కలయిక కదా. మనస్సు యొక్క ధార శ్వాస యొక్క ధార ప్రవాహంతో ఏకము కావాలి. మానసిక ప్రవాహము శ్వాస ప్రవాహము రెండు వెరసి ఒకే ప్రవాహము కావాలి మిత్రులారా. మనసు పరిపరి విధాల ఎక్కడికెక్కడికో పోతూ ఉంటుంది. దాన్ని ఇక్కడేకే తీసుకురావాలి. శ్వాసతోనే ఏకము చేయవాలి మిత్రులారా. Collect the mind, bring it back unto the breath. మనస్సు యొక్క సంచారం నిలిచిపోవలే. శ్వాసతో పరిణయము. Be married to the breath, my dear friends. శ్వాసతో పరిణయం. శ్వాస ఒక పక్క, మనసు వేరొక పక్క. అది ధ్యానరహిత జీవితం. ధ్యాన సహిత జీవితం అంటే శ్వాస మనస్సు ఏకము కావాలి. ఏ నామము లేదు, ఏ రూపము లేదు, ఉన్నదల్లా శ్వాస. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. శ్వాసానుసంధానం. కళ్ళు తెరవరాదు. Don't open your eyes. कृपया
कोई भी आंखें न खोले मेरे दोस्तों, मेरे मित्रों, ఎవరూ కళ్ళు తెరవరాదు. సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసతో ఏకం. ఆహా, యమ అద్భుతం, ధ్యానాద్భుతం, ఆత్మాద్భుతం. ధ్యానములో మనసు శమించినప్పుడు ఆత్మ యొక్క సూర్యకోటి తేజం అనుభవానికి వచ్చును కదా. మనసు శమించవలే ఆత్మసూర్యుడు ఉదయించవలె. మనస్సు నివురు, ఆత్మ నిప్పు. మానవ జీవితము నివురు గప్పిన నిప్పు గదా. ధ్యాన జీవితము నివురు లేని నిప్పు గదా. నివురు తీసివేయవలే ఆలోచనలే నివురు మిత్రులారా. శ్వాసానుసంధానము ద్వారా నివురు తీసివేయబడును మిత్రులారా. శ్వాస మీద ధ్యాస.
dear masters, my dear friends, and my dear gods of India and the whole world, మిత్రులారా, మనమందరము ఈరోజు విశేషమైన ధ్యానములో నిమగ్నము కావడానికి ఏతెంచినాం, హాయిగా కూర్చున్నాం. సుఖ ఆసనము, స్థిర సుఖం ఆసనం అన్నారు కదా పతంజలి. చక్కటి ఆసనములో, శరీరానికి ఏమాత్రము కష్టం లేని ఆసనములో కూర్చుందాం. కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. మిత్రులారా, శరీరాన్ని సుఖవంతము చేయవలి, గదిని చీకటి చేసుకొనవలి. ఎంత చీకటి చేసుకుంటే అంత చక్కగా ఉంది. సుదీర్ఘముగా ఈరోజు మనం కూర్చుంటున్నాం. సుదీర్ఘముగా, లాంగ్ టైం. ప్రపంచాన్ని మర్చిపోదాం, సంసారాన్ని మర్చిపోదాం, పరిసరాలను మర్చిపోదాం, వాతావరణాన్ని మర్చిపోదాం, భూతకాలాన్ని మర్చిపోదాం, భవిష్యత్తును మర్చిపోదాం, శరీరాన్ని మర్చిపోదాం. మన ధ్యాస అంతా శ్వాస మీదే మిత్రులారా. హాయిగా కూర్చున్నాం, కళ్ళు రెండూ మూసుకుని కూర్చున్నాం, చేతుల్లో చేతులు పెట్టుకుని కూర్చున్నాం, వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకుని కూర్చున్నాం. మిత్రులారా, ఆహా, ఏమి ఆ హాయ్! మనసు నిరామయం, అలలు లేని సరస్సు, శీతల భాతి. ఏ ఆలోచనలు లేవు. ఎంత చక్కటి ధ్యానమో! ఏ మంత్రమో లేదు, ఏ జపమూ లేదు. మిత్రులారా, నోటికి విశ్రాంతి, మనసుకు విశ్రాంతి, శ్వాసతో అనుసంధానం, శ్వాస మీద ధ్యాస.
మిత్రులారా, హాయిగా కూర్చున్నాము శ్వాసానుసంధానం. భార్య గురించి మర్చిపోదాం, భర్త గురించి మర్చిపోదాం, పిల్లల గురించి మర్చిపోదాం. ఏ సమస్యలు లేవు. నిర్వాణ పథాన్ని అధిరోహిస్తున్నాం. శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే శ్వాసతో ఏకమై ఉంటామో మనసు శమము చెందుతుంది. మనసు శమము చెందినప్పుడు మిత్రులారా, అఖండమైన విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి ప్రసరిస్తుంది. శరీరము విశ్వశక్తి మయమైనప్పుడు మన దివ్య చక్షు ఉత్తేజితమవుతుంది మిత్రులారా. దివ్య దర్శనములు కలుగుతాయి మిత్రులారా. దివ్య శ్రవణములు అనుభవిస్తాము మిత్రులారా.
కూర్చుని శ్వాస మీద ధ్యాస, ఆలోచనారహిత స్థితి, నిర్వికల్ప స్థితి, నిర్వికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. ఆలోచనారహితం, శ్వాస సహితం, ఆత్మ యొక్క విస్ఫోటం. ఓకే మాస్టర్, రెండు చేతులు నెమ్మదిగా తీసి కళ్ళ మీద వేసుకుందాం. 5 4 3 2 1 0. నెమ్మదిగా రెండు చేతులు తీస్తూ కళ్ళు తెరుద్దాం. చక్కటి సంగీత గాన ధ్యానానికి ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాం. ఈరోజు మనకి స్పీకర్గా అనకాపల్లి నుంచి గౌరీ మేడం వచ్చి ఉన్నారు. ఆ మేడం యొక్క ధ్యాన అనుభవాలను తెలుసుకుందాము. వెల్కమ్ గౌరీ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం 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 వాయిస్ వినబడుతుందా మేడం? వినిపిస్తుందండి. ఆత్మబంధువులందరికీ ఆత్మాభివందనాలండి. ముందుగా ఇంత అద్భుతమైన ధ్యానాన్ని అందించిన మనకు పరమ గురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి మరియు స్వర్ణమాల పత్రి అమ్మకు నా శతకోటి ఆత్మాభివందనాలు. నా పేరు గౌరీ అండి, మళ్ళీ గౌరీ, అనకాపల్లి నుండి మాట్లాడుతున్నానండి. మాది సంతోషమాత గుడి దగ్గర మాది. నేను ధ్యానంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2019లో వచ్చానండి. ఈ 2 సంవత్సరాల్లోని కూడా ప్రతి నిత్యం ప్రతి క్షణం కూడా చాలా అద్భుతంగా ఉంది. ధ్యానంలోకి రాకముందు అంటే నాకు 3 పిల్లలండి, 2 బాబులు 1 పాప. మా చిన్నబాబు అనారోగ్యరీత్యా 11 సంవత్సరాలు మంచం మీద ఉన్నాడు. నుండి 2015లో ఎక్స్పైర్ అయ్యాడండి. అయినప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది సజెస్ట్ చేశారు, నువ్వు ధ్యానం చేయొచ్చు కదా మీ చిన్నబాబుతో. మేడం మ్యూట్ లోకి వెళ్ళిపోయారు, కొంచెం లౌడ్ గా మాట్లాడండి, కొంచెం పెద్దగా. మేడం ఓకేనా మేడం? ఓకేనండి, కొంచెం లౌడ్ గా మాట్లాడండి. మేడం మేడం ఓకే మేడం. హలో, ఓకే మాట్లాడండి. ఓకే మేడం. నాకు 2 బాబులు 1 పాప అండి. మా చిన్న బాబు అనారోగ్యరీత్యా 2015లో ఎక్స్పైర్ అయ్యాడు. అప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది సజెస్ట్ చేశారు మేడం, నువ్వు మెడిటేషన్ చేయొచ్చు కదా, మెడిటేషన్ ద్వారా నువ్వు మీ బాబుతో మాట్లాడచ్చు, ఈ విధంగా చెప్పారండి. అప్పుడు ఏంటంటే ఇంకా డిప్రెషన్ స్టేజ్ లో నేను ఇంకా అసలు ఏది వినే స్థితిలో కూడా లేను. అలా ఉండిపోయేదాన్ని మేడం, దాన్ని అలా ఉండి గుర్తొస్తూ ఉండేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత 2019లో మాకు సంకల్ప ధ్యానాలు, ఇంటింటి ధ్యానాలు, 11 రోజులు ధ్యానాలు పెట్టారు మేడం. ఆ ధ్యాన క్లాసెస్ కి మా ఇంటి పక్క ఆమె ప్రభావతమ్మ అని, ఆవిడేమో నువ్వు రావచ్చు కదా, అలా ఉండిపోతున్నావు ఎందుకు, రా ధ్యానంలోకి రా అని ఒక్కసారి చెప్పింది మేడం. తను చెప్పినప్పుడు ఆ 2 కళ్ళల్లో నుంచి మరి నేను ఏం గమనించానో నాకంటే తెలియదు. ఆ రోజు నుంచి ధ్యానం క్లాసెస్ కి వెళ్ళడం మొదలు పెట్టాను. స్టార్టింగ్ 5 days లోనే నాలో ఉన్న చేంజెస్ ఏంటన్నది కూడా నేను గమనించే స్థితికి వచ్చాను.
అలా జరుగుతూ జరుగుతూ ఉండగా అలా ధ్యానం క్లాసెస్కి వెళ్ళడం, మాస్టర్స్ యొక్క క్లాసెస్ వినడం. ముఖ్యంగా ఆచరణ అన్న పదాన్ని గ్రహించగలిగానండి. అది గ్రహించి అక్కడ విన్న ఆ జ్ఞానాన్ని ఇంటికి వచ్చిన తర్వాత ఆ చేసే ప్రతి పనిలో కూడా ఆ కాన్సన్ట్రేషన్ పెట్టగలిగేదాన్ని. అంతకు ముందు కూడా ఇదే పని ఉండేది. ఇంట్లో పనులు, బయట పనులు అన్ని చూసుకునేదాన్ని, కానీ ఏదో పెద్ద పనిలాగా భావించేదాన్ని. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతి పనిని కూడా కాన్సన్ట్రేషన్ గా, డిసిప్లిన్ గా, అంటే ఎరుకుతో చేయడం నేర్చుకున్నాను. మెయిన్ నాలో వచ్చిన మార్పు, నాకంటే ముందు మా పిల్లలు గ్రహించారు. మా ఇంట్లో మా ఇద్దరు పిల్లలను ఏదో మార్పు వచ్చిందమ్మా నీలో. అలాగా ఈ క్లాసెస్ అన్నిటికి వెళ్తుండగా మొదటగా నాకు వంశీకరణ సార్ కనెక్ట్ అవ్వడం వల్ల ఆ సార్ ద్వారా నేను కర్మ ధ్యానాన్ని నేర్చుకున్నాను. ఈ సంకల్ప ధ్యానంలో క్లాసెస్ అవుతుండగా ఒక సెషన్ ఉండిపోయింది. మేడం ఉండిపోయినప్పుడు వాళ్ళు అన్నారు వచ్చి అప్పుడే క్లాస్ వాయిస్ బ్రేక్ అవుతుంది. కొద్దిగా భయం సంకంటే ఏం జరగదంటూ బ్రేక్ అవుతుంది. ఒకసారి హలో, వినిపిస్తుంది. సంకల్పం పెట్టుకున్నాను మేడం. 11 రోజులు సంకల్పం పెట్టుకున్న వెంటనే ఇంకా అనుకోకుండా మా ఇంట్లో ఆ ధ్యానం క్లాసెస్ 11 రోజులు ధ్యానం క్లాసెస్ పెట్టడం జరిగింది. 11 రోజులు కూడా అద్భుతమైన పిరమిడ్ మాస్టర్స్ రావడం, క్లాసులు చాలా అద్భుతంగా జరిగాయి మేడం. ఇంకా ఆ రోజు నుంచి కూడా మా ఇంట్లో ప్రతిదీ మేడం. ఇంకేంటంటే ఇక్కడ మాకు దగ్గరలో నాగులాపల్లి అని ఒక ఊరు ఉంది మేడం. అందులో చంద్రశేఖర మహాస్వామి పిరమిడ్ అని సుజాత మేడం ద్వారా అది అవుతూ ఉండేది. మేడం దగ్గర వుడ్ పిరమిడ్ ఒకటి తెచ్చి పెట్టారండి మాకు, ప్రభాకర్ సార్ అని పిరమిడ్ సార్ తీసుకొచ్చారు మేడం. అది పెట్టాను. ఆ సంకల్ప ధ్యానం క్లాసెస్ లో ఆ పిరమిడ్ పెట్టాను మేడం. ఇప్పటికీ కూడా అది ఒక గదిలో పెట్టాను. ఆ 11 డేస్ క్లాసెస్ ఆ గది ఇప్పటికీ కూడా ఈ క్షణంలో కూడా ఎవరు వచ్చినా సరే ఆ గదిలో అడుగు పెడితే మేడం ఆ వైబ్రేషన్స్ నాకంటే ముందు వాళ్ళే గమనిస్తున్నారు. ప్రతిదీ కూడా గౌరీ మీ ఇంటికి వస్తే ఏంటో తెలియట్లేదు అసలు, ఏదో ఉంది, ఏదో శక్తి ఉంది మీ ఇంట్లో. ఇంకా వాళ్ళు అలా చెప్పటం, కొంచెం ధ్యానంలో కూర్చోవటం, వాళ్ళ అనుభవాలు చెప్పటం, వెళ్ళటం మేడం. వాళ్ళు చెప్పటం వింటూ ఉంటే వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూసి అది నేనే అనుభూతి చెందుతున్నాను అన్న స్థితికి కూడా వచ్చిన రోజులు ఉన్నాయి మేడం. ఆ మధ్య కాలంలోనే మా అమ్మగారు అనారోగ్యానికి గురవుతే మా అమ్మగారు చేత కూడా ధ్యానం చేయించటం, మా కుటుంబంలో అందరూ ఒకరు కూడా శాకాహారులుగా మారిపోయారు మేడం. ఇప్పుడు పత్రిజీ గురువు గారు ఆశించినట్టుగా ఈ జగత్ అంతా కూడా శాకాహార జగత్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను మేడం. అలాగే లక్ష్మీరాజ్య మేడం గారు గంగా పిరమిడ్ మేడం ద్వారా నేను సంగీత ధ్యానాన్ని చవి చూశాను మేడం. ఆ మాధుర్యం తెలుసుకున్నాను నేను ఆ అమ్మ ద్వారా. అలాగే బాలా మేడం కరుణామయి పిరమిడ్ ద్వారా నేను ప్రేమతత్వాన్ని నేర్చుకున్నానమ్మా. బాలమ్మ పిరమిడ్ లో క్లాసెస్ జరిగినప్పుడు అలా వెళ్ళటం, అక్కడ నేను మాతృత్వాన్ని నేర్చుకున్నాను అమ్మ ద్వారా. ప్రేమతత్వాన్ని నేర్చుకున్నాను. అలాగే ఇంకొక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జీకే సార్ అండి, ఆధ్యాత్మిక గుళికలు. అది ఏంటంటే పత్రిజీ సార్ చెప్పినట్టుగా సర్వరోగ నివారణి అన్నదానికి మూల స్తంభం జీకే సార్ అండి. ఆధ్యాత్మిక గుళికలు, ఆధ్యాత్మికతకు 12 టాబ్లెట్లు అని మొదలు పెట్టింది, అది అంచెలంచెలుగా పెరిగి అనారోగ్యాన్ని ఎలాగా మనం ధ్యానం ద్వారా నో డాక్టర్ నో మెడిసిన్, అసలు ఆ సెంటెన్స్ వింటేనే ఒళ్ళంతా పులకరించిపోతుందండి. అది ఏంటంటే అది అనుభూతి చెందితేనే తెలుస్తుంది. ఆ విధంగా జీకే సార్ ద్వారా నేను నో డాక్టర్ నో మెడిసిన్ అనే దాన్ని నేర్చుకున్నాను. అలాగే ప్రతిదీనండి. అలాగే శివశక్తి సార్, ఆ సార్ ద్వారా నేను న్యూరోబిక్ క్లాసెస్ కి వెళ్ళేదాన్ని. న్యూరోబిక్ క్లాసెస్ లో కూడా నేను ఒకసారి ఒకరింటి దగ్గర న్యూరోబిక్ క్లాసెస్ అయితే వెళ్ళాను మేడం. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ధ్యానంలో కూర్చోబెట్టారు.
కూర్చోబెట్టినప్పుడు నాకు ఒక చిన్న బాబు, ఒక 10 ఇయర్స్ బాబు తలపాగా చుట్టుకొని కనబడ్డాడండి. కొన్ని రోజుల తర్వాత. అంటే కాన్సిక్వెంట్ అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఇక్కడ మాకు దగ్గరలో పూడిమడక గ్రామం ఉంది. అక్కడ శివలింగం ఉద్భవించింది. అందరం వెళ్దాం, ధ్యానులందరూ వెళ్లి అక్కడ సన్యాసి నాయుడు సార్ అండి. అది హ్యాండ్ ఓవర్ చేసేవారు. సార్ అంతా హ్యాండిల్ చేసేవారు. ఆ సారేమో మీ అందరు ధ్యానులు రండమ్మా ఇక్కడ ధ్యానం చేద్దురుగాని అని అంటే మొత్తం అందరూ కలిసి వెళ్ళాం మేడం. అక్కడ అంటే పూడిమడక అంటే మొత్తం అంతా జాలర్లు ఉంటారు మేడం అక్కడ. వాళ్ళున్న ప్రదేశంలోనే కూర్చొని ధ్యానం చేశామనమాట. చేసినప్పుడు ధ్యానం అయిపోయింది. రిలాక్స్ అయ్యాం. రిలాక్స్ అయిన తర్వాత నేను ఎక్కడైతే అనకాపల్లిలో ధ్యానాల్లో చూసానో ఆ బాబు నాకక్కడ పూడిమడకలా కనబడ్డాడు మేడం. ఆ బాబు ఏంటంటే వచ్చిన ఎదురుగా నిలబడి ఉండిపోయాడు అలాగా. ఉండిపోయి నా వైపు అలా తదేకంగా చూస్తున్నాడు మేడం. నేను ఒక్క క్షణం అలా షాక్ అయిపోయాను. ఈ బాబుని ఎక్కడో చూసాను, ఎక్కడ చూసాను అని. అలాగా కొన్ని నిమిషాలు అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఆ బాబు నవ్వుతూ తలపాగా చుట్టుకొని కనబడుతున్నాడు మేడం. అది అసలు మెడిటేషన్ అంటే మెడిటేషన్‌లో అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు మేడం. ఆ అనుభూతి ఇప్పటికి కూడా నాకు ఆ బాబు కళ్ళ ముందు ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా పూడిమడకి వెళ్ళినప్పుడు కూడా అమ్మ, అమ్మ అనుకుంటూ నా పక్కనే తిరుగుతాడు మేడం. స్కూల్‌కి వెళ్ళినా సరే ఆ మధ్యలో వచ్చేస్తాడు మేడం. వచ్చేసి నా పక్కనే తిరుగుతూ ఉంటాడు. మరి ఆ బంధం ఏంటన్నది ఆ విశ్వానికే తెలియాలి. అలాగే కరోనా టైమ్ అప్పుడు మాకు జూమ్ క్లాసెస్ పెట్టినప్పుడు నేను మొదటగా జూమ్ క్లాస్‌లో చదివిన పుస్తకం 'వాక్‌క్షేత్రం'. అది నిజంగా నా జీవితాన్ని మార్చింది ఆ పుస్తకం మేడం. అందులో మాటే మంత్రం అన్నట్టుగా ప్రతి మాట కూడా చాలా విలువైంది. ఒక చాకు లాంటిది. ఒక మంత్రం మనం ఏ మాటైనా మాట్లాడేటప్పుడు నిబద్ధతతో ఆచితూచి మాట్లాడాలి అన్నదానికి నిదర్శనం 'వాక్‌క్షేత్ర' పుస్తకం మేడం. అది నా జీవితంలోని ఒక మచ్చు తునక. అలాగే సీతాయనం చదివాను మేడం. ఇక్కడ మాకు సంతోషకరుణ పిరమిడ్ ఉంది మాకింటి దగ్గరలో. ఆ పిరమిడ్‌లో సీతాయనం బుక్ చదివాను. అది చదివినంత కాలము నేను పొందిన అనుభూతి అసలు మాటల్లో చెప్పలేను మేడం. ప్రకృతి, ప్రకృతి ద్వారా అంటే అమ్మ అంటారు గదా మేడం! కంటేనే అమ్మ కాదు మేడం. ప్రకృతి అమ్మే, భూమాత అమ్మే అని తెలుసుకున్నది నేను సీతాయనం బుక్ ద్వారా. ఇప్పటికి కూడా నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినా ప్రకృతి అంటే ఆ మొక్కల్లోని, ఆ ఆకుల్లోని, కొమ్మల్లోని, పువ్వుల్లోని అవేవో మాట్లాడుతున్నాయా అన్నట్టుగా ఉంటుంది మేడం ఎప్పుడు కూడా. అది నాకు ఆ సీతాదేవి ఇచ్చిన వరము భూమాత కృతజ్ఞత ఏ విధంగా చెప్పాలి? అసలు ఏంటి? అసలు మన పుట్టుక ఏంటి? ఇన్ని ఉన్నాయా ఈ సృష్టిలో? ఈ ప్రకృతిలో ఇన్ని ఉన్నాయా? ఇన్ని అందాలున్నాయా? ప్రతీది కూడా మనతో ఇంత సన్నిహితంగా ఉంటుందా? అన్నది నేను సీతాయనం బుక్ ద్వారా నేర్చుకున్నాను మేడం. అలాగే ధ్యాన జగత్ మేడం. ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా వస్తూ ఉంటుంది మాకు ఎడిషన్. ఆ బుక్‌లోని మనం ముందుగా నేనేదైనా అనుకుంటే మేడం, ఆ నెక్స్ట్ డే ఆ బుక్ వచ్చిన వెంటనే ఆ బుక్ ఓపెన్ చేస్తే దానికి నాకు ఆన్సర్ దొరుకుతుంది మేడం. ఇప్పటికి కూడా ఏంటి అసలు నాకు ఆహ్, అంటే ఒక్కొక్కసారి అనిపిస్తది మేడం. మా చిన్న బాబుకి ఆ హెల్త్ రీత్యా అలా ఉన్నప్పుడు నాకు ఈ ధ్యానం ఎందుకు అందలేదు అని. అది అంతా కర్మఫలం అని ఆ తర్వాత తెలుసుకున్నాను మేడం. అంటే కర్మలో ఉన్నది ఎవరు తప్పించలేరు. అలాగే ప్రస్తుతంలో జీవించడం నేర్చుకున్నాను నేను. ఈ 2 సంవత్సరాల్లోని నేను నేర్చుకున్నది ఏంటంటే, గతం గురించి వదిలిపెట్టేయటం. భవిష్యత్తు గురించి ఆలోచనే లేదు. ప్రస్తుతం అంటే ప్రెజెంట్‌లో జీవించటం నేర్చుకున్నాను. ప్రతి క్షణం కూడా చాలా అద్భుతంగా మంచి మంచి అద్భుతాలను ఆస్వాదిస్తున్నానండి. నేను ఇంక చెప్పటానికి నాకు మాటలు రాట్లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ప్రకృతి వ్యాలీకెళ్ళినప్పుడు పత్రిజీ సార్‌ని ఎలా అంటే అసలు గురువుగారి స్పర్శ ఇప్పటికి కూడా ఇంకా నాకు మీతో చెప్తుంటే నాకు ఆ చేతుల్లో అతని స్పర్శ నాకింకా ఉంది మేడం నాకు. ఈ సంవత్సరం కూడా వెళ్ళాలి. నా తండ్రి సమానులైన ఆ గురువుగారిని నేను ఇంకా కూడా ఇంకా ధ్యానంలో చూసుకోవాలి. ఇంకెప్పుడు నాతోనే ఉన్నారన్నట్టుగా అనిపిస్తది మేడం. సమస్య అన్నది పూర్తిగా పోయింది. అసలు ఆ పదానికి అర్థం కూడా మరిచాను. అలాగే కోరిక అనే పదానికి కూడా అర్థాన్ని మర్చిపోయాను మేడం నేను ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత. ఎందుకంటే ప్రతి క్షణం కూడా ఆనందంగా జీవిస్తున్నాను. ఇంకేం కావాలి మేడం? ఏ మనిషికైనా కావాల్సింది
కావాల్సింది ఏంటి? ఆనందం, సంతోషం. ఇంకా అంతకు మించి ఇంకా ఇంకేంటి వద్దు మేడం అసలు ఆ జీవితానికి. ఆ విశ్వానికి ఎప్పటికప్పుడే కృతజ్ఞతాభావం. అలాగే క్షమాపణ భావం మేడం. గత జన్మలో అవనండి, ప్రస్తుత జన్మలో అవనండి, ఎవరినైనా ఏవైనా తప్పుగా మాట్లాడినా, అలాగే ఏ జీవులనైనా సరే, ఒక చీమ అవనియండి, ఒక బొద్దింకలు అవనివ్వండి, ఏదైనా ఏ జీవరాశికైనా ఏవైనా తప్పు చేసామా, ఎవరినైనా దూషించామా, ఈ విధంగా ఈ భావనతో మేడం ప్రతిదీ కూడా ధ్యానాల్లో కూర్చున్న వెంటనే క్షమాపణ భావం, కృతజ్ఞతా భావం, ఈ 2 ఇంక అలాగా మనకి ఇంక జీవనం మేడం. ఇంకా ప్రతీది కూడా ఎవరిని చూసినా అందరినీ ప్రేమతత్వంతో చూడటం, ఇవన్నీ మార్పులు నా జీవితంలో జరిగాయి మేడం. ఇంకా నేను విద్యార్థినే. నేను ఇంకా ఏదో నేర్చుకోవటానికి వచ్చాననే అనుకుంటాను మేడం. ఇప్పటికి కూడా ప్రతి క్లాసెస్ అవకాశం ఉన్నంత వరకు అటెండ్ అవుతూ ఉంటాను. అక్కడ చెప్పిన జ్ఞానాన్ని కూడా తీసుకుంటూ ఉంటాను. అది మెయిన్ ఆచరణలో పెడుతూ ఉంటాను మేడం. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ జూమ్ తల్లికి, ఈ మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? మాస్టర్. చాలా బాగా చెప్పారు మేడం. చాలా నెమ్మదిగా ఎంతో అనుభూతి చెందుతూ మరి చెప్పారు. మీ మాటల్లోనే తెలుస్తుంది ఎంత అనుభూతి చెందారు అన్నది. నిజం మేడం. అది అదే. ఎవరికి వాళ్ళ అనుభూతి చెందితేనే అనుభూతి. తెలుస్తుంది మేడం. అదే చాలా అద్భుతంగా చక్కగా మీ అనుభవం చాలా బాగుంది. బాగా చెప్పారు. అంటే నిజంగానే సీతాయనం బుక్ అవి కూడా ప్రకృతి యొక్క విలువని బాగా తెలుపుతుంది. అందులో ప్రేమతత్వాన్ని తెలుపుతుంది. నిజమమ్మా, అది మాత్రం నిజం. అది ప్రతి వాళ్ళు కూడా అనుభూతి చెందాలని నా కోరిక. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మణి మేడం. బాగా చెప్పారమ్మా గౌరీ గారు. ధన్యవాదాలు. మీ అనుభవాలు చాలా బాగున్నాయి, చాలా చక్కగా చెప్పారు. చక్కగా బాగుంది. ఇప్పుడు సంకల్పానికి వాటికి అయితే 11 రోజులు లేదా 21 రోజు లేదా 41 రోజు అంటారు కదమ్మా. అలాగే నా జీవితంలో 2019 19వ తేదీన వచ్చానమ్మా. అంటే అక్కడికి జనవరి 1 11 రోజులు ఉందమ్మా. అది నాకు ఈ మధ్యలో ధ్యానంలో నాకు ఆ సంఖ్య కనబడింది అనమాట. కరెక్ట్ గా 11 రోజుల్లో జనవరి 1 అంటే 2020 అంటే 2 సున్నాలు ఉన్నాయి అందులో. అంటే సూర్యుడు చంద్రుడు కాలగమనం అమ్మ. ఇదంతా కాలగమనం. ఆ మార్పు ఇచ్చిన పత్రిజీ గురువు గారికి నిజంగా నా జీవితకాలం అంతా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. మేడం నమస్తే అండి. బాగున్నాయి మీ అనుభవాలు అంతాని. చాలా బాగున్నాయి. మీరు అన్నారు కదా చిన్నప్పటి నుంచి మా బాబు బాగాలేనప్పుడు ఎలాగా ఇప్పుడప్పుడు ధ్యానం అందుకోలేదని. మీరు అన్నది కరెక్ట్ మేడం. ఆ కర్మ అనేది తెలియతేనే మనం ధ్యానంలోకి వస్తాం. అప్పుడే మనకు అర్థమవుతుంది ప్రతి ఒక్కటి ఎక్కడైనా. మీరు నిజంగా రేణుకగా చెప్పినట్టు ఎంతో చక్కగా అనుభూతి చెంది చెప్తున్నారు ప్రతి ఒక్కటి కూడా. ప్రకృతి వ్యాలీకి వస్తారు మీరు ఇక్కడ, మళ్ళీ పత్రిసారిని చూస్తారు. చూడాలి మేడం, చూడాలి. ఎంత పడుతుంది మేడం చెయ్యాలి. పత్రిసారు మన భుజాల మీద అన్ని పెట్టారు. నెక్స్ట్ దాంతో చేయవలసినంత అక్కడ అందరూ కలిసి చేస్తాం. థ్యాంక్ యూ మేడం. గౌరీ మేడం చాలా మేడం మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే చక్కగా ప్రతి ఒక్కరు కూడా ధ్యానానికి ముందు ఒక గొంగళి పురుగులాగా ఉన్నవాళ్ళమే. ఎందుకు ఏంటి అనేది తెలియకోకుండా ధ్యానం చేసిన తర్వాత ఒక సీతాకోక చిలుకలాగా మారి ఆనందం పొందుతూ ఉన్నారు. అలాగే సీతాకోక చిలుక ఏం తీసుకుంటుంది? చక్కగా మకరందాన్ని తీసుకుంటుంది, పువ్వుల్లోని. అలాగా మీరు కూడా ప్రతి ఒక్క సీనియర్ మాస్టర్ దగ్గర నుంచి కూడా ఎవరిని వదలలేదు మీరు, వంశీ సార్ దగ్గర నుంచి. మేడం ఇప్పుడు ఒక చిన్న మాట మేడం, ఇప్పుడు మిమ్మల్ని కూడా వదలను నేను. ఒక మాట చెప్పమంటారా పద్మ మేడం? మీకు ఇప్పుడు మీ చున్నీ చూసాక తెలుస్తుంది. నిన్నటి నుంచి ఒక బ్లాక్ బటర్ఫ్లై మాకు మనీ ప్లాంట్ మీద వాళ్తుంది మేడం.
ఈ లింక్ నిజం ఈ ప్రకృతి వ్యాలీ ఈ క్లాస్ లో జూమ్ ఎలా చెప్పగలను ఏంటి అసలు ఏం చెప్పగలను అని అనుకుంటే సేమ్ ఈ చున్నీ కలరే ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన వెంటనే నేను అదే అనుకున్నాను మీరే వచ్చారా ఆ బటర్ఫ్లై గా వచ్చి చెప్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ. ఏంటి మేడం నా చూపు ఏంటో నాకు తెలియదు, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నానో కూడా తెలియదు, ప్రతిదీ కూడా ఆనందంగా లో అనిపిస్తుంది ఉన్నారు మేడం, చాలు ఆనంద స్థితిలో ఉన్నారు, అది చాలు మేడం, గ్రేట్. అది మీరు ఎలా వచ్చారు అన్నది అదే చెప్తున్నాను. బాబుని 15 ఏళ్ళు బెడ్ మీద ఉన్నాడు అని అంటే తల్లి పడే ఒక ఎలా ఉంటుంది అనేది తెలుసు మేడం. అది చూసి బాబు చనిపోయాక కూడా దాన్ని మీరు ఫేస్ చేసి దాని నుంచి మీరు బయటపడిన ధ్యానం మిమ్మల్ని బయటపడేసింది. ఈ రోజు మీరు ఇంత హ్యాపీగా ఉన్నారని అంటే ధ్యానం ఒక ఎంత గొప్పదో, ఎంత ఇది అనేది చాలు కదా మేడం. మీకు అంతకంటే ఇంకేం కావాలి అంతే మేడం? మేడం. చాలా అద్భుతంగా వచ్చిన తర్వాత ఏంటి అనేది ప్రతి మాస్టర్ దగ్గర నుంచి నేర్చుకుంటూ వెళ్ళారు. ఒక వంశీకిరణ్ సార్ దగ్గర చెప్పే ఇదేంటి కానివ్వండి, బాల మేడం దగ్గర నుంచి ఏంటి, జీకే సార్ దగ్గర నుంచి స్పిరిచువల్ టాబ్లెట్స్ ఆయన ఒక రీసెర్చ్ చేసి ఎంతో నాలెడ్జ్ భాండాగారం అలా పెట్టి ఉంచారు. అందరికీ జ్యూస్ చేసి ఉంచారు అనమాట. ప్రతిసారి మనకి ఎన్నో వేదాల నుంచి అన్నిటి నుంచి తీసి ఒక జ్యూస్ చేసి చక్కగా మనకు అందించారు. దాని నుంచి మాస్టర్స్ అందరూ కూడా చాలా చక్కగా మన దగ్గర తీసుకురాగలిగారు అనమాట. నుంచి కూడా మీరు తీసుకున్నారు ఆ మకరందాన్ని తీసుకుని ఆనందంగా జీవిస్తుంటే మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మేడం. మీరు ఈ జూమ్ సెషన్ కి రావడము, చక్కగా మీ అనుభవాన్ని పంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ. ఇంకేం చెప్పగలను నేను, ఇంకా హ్యాపీనెస్ అనేది చెప్పగలను, ఇంకా అంతకంటే నేను చెప్పలేను మేడం. హ్యాపీనెస్ ఎక్కడ ఉండదు మేడం, మనం చూసే చూపులో ఉంటది, మాట్లాడే మాటలో ఉంటది మేడం. ఏదైనా అదే తీసుకొస్తుంది మనకు ఆనందాన్ని అండి. దేన్నైనా మార్చగలదు మేడం, మనం చూసే చూపు వల్ల మారిపోతారు అందరు. అందరూ మా వీధిలో అందరూ అంటారు, నీలో ఏదో మార్పు వచ్చింది గౌరీ, అలా చూడాలనిపిస్తుంది నిన్ను అంటారు. అది ఏంటంటే నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను గురువు గారికి అని అనిపిస్తుంది. ఆ విశ్వానికి కూడా నేను ఏ విధంగా రుణపడగలను అనిపిస్తుంటది. థ్యాంక్ యూ. ప్రెసెంట్ లో ఉండటం అనేది చాలా గ్రేట్ ఇదండి. అది వర్తమానాన్ని వదిలేసి ప్రెసెంట్ లో జీవించడం అనేది చాలా అద్భుతమైన వరం అది అసలు. అందులో మీరు జీవిస్తూ ఉన్నారు, చాలు మేడం. అలాగే అంతకంటే వరమేలా ధ్యానాన్ని పొందామని అద్భుతమైనటువంటి జీవితాన్ని పొంది మన ద్వారా మనకి చరణం చేసుకుంటూ చెప్తూ వెళ్తూ ఉన్నాము. చాలా ఎప్పుడు కూడా మనకి ఈ ధ్యానాన్ని మనందరి జీవితంలోకి అందించి ఇంత వెలుగుని నింపినటువంటి ఎప్పటికీ ప్రతిసారికి మేడంకి కూడా నేను ప్రతిరోజు కూడా చెప్పుకుంటూనే ఉంటాను అనమాట. థ్యాంక్ యూ అనేసి వేలగా అసలు అనమాట. ఎంత ఇది అనేది అసలు లేకపోతే ఎలా ఉండేవాళ్ళము, అసలు ఏమయ్యేది, అసలు ఏంటి అనేది. జీవితానికి అర్థము పరమార్థము ధ్యానమే మేడం. ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ క్లోజ్ చేసుకున్నాం మాస్టర్స్. అలాగే రేపు మరొక మాస్టర్ యొక్క ధ్యాన అనుభవాలతోటి మళ్ళీ కలుద్దాము. సేమ్ టైం 4 to 5.